ఒరే మమ్మల్ని సినిమా చూసేంత వరకు కూడా బతకనేవరా? ఒక్క మొక్క అంటే ఒక్క మొక్క అర్థం కాలేదు కానీ అన్లిమిటెడ్ గూస్ బంప్స్ అనమాట. వాషి ఓ వాషి, ఒరే ఓమి నువ్వు కనుక నాకు దొరికితే నీ గొప్ప వాళ్ళ కొడతా అని మన కళ్యాణ్ బాబు అయితే జపనీస్ లో అయితే అంటాడనమాట. నిజంగా 59th సెకండ్ దగ్గర ఒకసారి అయితే చూడండి, ఆ ఈవిల్ స్మైల్ ఏదైతే ఉందో నిజంగా నాకైతే భలే అనిపించింది. కళ్యాణ్ గారిలో ఈ యాంగిల్ అయితే నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. అసలు ఆ డైలాగ్ చెప్పే విధానం చూడండి, చెప్పేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి, ఆ మాడ్యులేషన్ చూడండి. డైలాగ్ అయితే ఒక్క ముక్క అయితే అర్థం కాలేదు కానీ కళ్యాణ్ గారు ఆ డైలాగ్ చెప్తా ఉంటే పూనకాలు వచ్చే రేంజ్ లో అయితే ఉందన్నమాట. సినిమా దీంట్లో 10% ఉన్నా సరే షర్ట్లు చిరిగిపోతే, స్క్రీన్లు ఎగిరిపోతే, కుర్చీలు బద్దలైపోతాయి అనమాట. నిజంగా మామూలుగా లేదు హైపు. మీరు ఇక్కడ చూసుకుంటే మన కళ్యాణ్ గారి డైలాగ్ ని ఎలా స్టార్ట్ చేశారంటే ఓమీ ఓ మై డియర్ ఓమీ అంటూ ఆయన అయితే స్టార్ట్ చేశాడు. అంతకు ముందు ఇమ్రాన్ హష్మీ గారి గ్లిమ్స్ కనుక మీరు చూసుకుంటే హ్యాపీ బర్త్డే ఓజీ అంటూ ఆయన అయితే చెప్పాడు అనమాట. మనకి ఇక్కడే అర్థం అవుతుంది రెండు ఓజీ క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో. కానీ నిజంగా వీళ్ళు ఇక్కడ చేసిన మంచి పని ఏంటో తెలుసా, దీనికి సంబంధించిన అంటే సినిమాలో ఉండే విజువల్ అయితే మనకైతే చూపించలేదు. దీన్ని అయితే చూపించకూడదా అని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఎల్లుండి ట్రైలర్ రిలీజ్ ఉంది. ఈ రోజు ఆ విజువల్ ఒక 2-3 సెకండ్లు కనపడినా అసలు ఎవడు ఆగలేడు అనమాట. పూనకాలు ఎప్పటి నుంచే స్టార్ట్ అయిపోతాయి. ఇంక సినిమా థియేటర్ లో చూడడానికి అయితే ఎవరు ఉండరు, ఊగుతానే ఉంటారు. అసలు నిజంగా కరెక్ట్ టైం లో దింపారు అనమాట. ఎల్లుండేమో ట్రైలర్ రిలీజ్, అఫ్ కోర్స్ అదైతే లేట్ అయింది. కానీ ఆ లేట్ ని భర్తీ చేసే దాంట్లో వీళ్ళైతే సక్సెస్ అయ్యారని నేనైతే చెప్తాను. నిజంగా ట్రైలర్ కట్ కూడా ఇంత హై అయితే ఉండదేమో. కళ్యాణ్ గారు అలా జపనీస్ లో డైలాగ్ చెప్తా ఉంటే నాకైతే ఆ యాటిట్యూడ్ చెప్తున్నా కదా, 58-59th సెకండ్ దగ్గర ఆ ఈవిల్ స్మైల్ ఏదైతే ఉందో నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. నిజంగా సుజిత్ గారు మీకైతే ఎన్నిసార్లు క్యూడోస్ చెప్పినా, థ్యాంక్స్ చెప్పినా, ఎన్ని చెప్పినా తక్కువే అనమాట. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని గురించి ఈ ఓజీ సినిమా అయితే ఖచ్చితంగా ఎగ్జాంపుల్ గా అయితే నిలిచిద్ది. నేను రిజల్ట్ గురించి అయితే మాట్లాడలేదు. రిజల్ట్ అనేది ఎప్పుడైనా సరే రిజల్ట్ అనేది మన చేతుల్లో అయితే ఉండదు, కానీ మనం పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో అదైతే మన చేతుల్లో అయితే ఉంటది. అసలు ఎన్ని వేరియేషన్లు అండి. అసలు ఈ సినిమాకి చూసుకోండి, గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఈ డైలాగ్ కావచ్చు, అసలు కళ్యాణ్ గారిని ఇన్ని సంవత్సరాల్లో ఎవరు ఎలా అయితే చూపించలేదు. అసలు నిజంగా అసలు ఇచ్చిపడేస్తున్నాడు అంతే. వచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నాడు. ఖచ్చితంగా సెప్టెంబర్ 25న కొడుతున్నాం, చాలా గట్టిగా కొడుతున్నాం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సరే మరి ఈ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాషియో వాషి.